హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి వేమూరి. వెల్కమ్ టు మై ఛానల్. మీకు నాలాగా దయ్యాలని చూడాలని, వాటితో ఒక రాత్రి గడపాలని ఉందా? అయితే ఈ వీడియోని లైక్ చేసి ఎండ్ దాకా చూడండి. ఆత్మలు తిరిగే ఈ జైల్లో దయ్యాలే ఖైదీలు. ఈ వీడియో చూసే ధైర్యవంతులు, గుండె నిబ్బరం కలవారు ఎవరైనా ఒక రాత్రి ఆ జైల్లో గడపాలని ఉందా? అది దయ్యాలు తిరిగే జైలు. అందులోకి ఒంటరిగా అడుగు పెడితే రాత్రంతా నిద్ర లేకుండా చేస్తాయి. కాంచన సినిమాని 3Dలో చూపిస్తాయి. అది ప్రపంచంలో అతిపెద్ద జైలు. అందులో ఒకప్పుడు వేలాది మంది ఖైదీలు ఉండేవారు. అయితే ఇప్పుడు ఖైదీలకు బదులు దెయ్యాలు ఉంటున్నాయి. కారాగారం అంతా కలియ తిరుగుతూ అల్లరి చేస్తుంటాయి. దీంతో ప్రభుత్వం ఈ జైలును నిషేధిత ప్రాంతంగా ప్రకటించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఈ జైలు పరిసరాలకు కానీ లోపలికి కానీ అడుగు పెట్టకూడదు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి? ఆ జైలు ఎక్కడ ఉంది? ఇంగ్లాండ్లోని సోమర్సెట్స్ ప్రాంతంలో ఈ జైలు ఉంది. దీని పేరు షెప్టన్ మాలెట్. 1950వ దశకంలో కరుడుగట్టిన నేరగాళ్లను ఈ జైల్లోనే ఉంచేవారు. ఇక్కడ వందలాది మంది ఖైదీలను ఉరితీశారు. ముఖ్యంగా తూర్పు లండన్లోని 1950 నుండి 60 వరకు నేర సామ్రాజ్యాన్ని నడిపిన రొనాల్డ్ అలియాస్ రొన్నీ, క్రే రెజినాల్డ్ అలియాస్ రెగ్గి, అతడి అనుచరులను వందల సంఖ్యలో ఈ జైల్లోనే ఉరిశిక్షలు అమలు చేశారు. దీంతో వారే చెడు ఆత్మలుగా మారి తిరుగుతున్నారని యూకే ప్రజలు భావిస్తున్నారు. పురాతనమైన ఈ జైలు చాలా ఏళ్ళు ఉనికిలో ఉంది. అయితే ఇందులో వింత వింత శబ్దాలు వినిపించాయని, జైలు గదుల్లో ఎవరూ లేకున్నా కటకటాలు వాటికవే తెరుచుకుని మూసుకునేవని, ఆత్మలు సంచరిస్తూ ఉండేవని ఖైదీలు చెబుతూ ఉండేవారు. దీంతో ఈ జైలుని 2013లో మూసివేసి నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. అయితే జైలు శిథిలావస్థకు చేరడం వల్లే జైలును మూసివేశామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉండగా భద్రతా సిబ్బంది కళ్ళుగప్పి ఈ జైలులోకి ప్రవేశించిన పరిశోధకులు విస్తుపోయే నిజాలు బయటపెట్టారు. వింత వింత శబ్దాలను, అరుపులను రికార్డు చేశామని, ఆత్మలు కూడా కనిపించాయని, జైలు కారిడార్లో అడుగుల శబ్దాలు కూడా వినిపించాయని, ఇక్కడికి ఒంటరిగా వెళ్ళడం చాలా ప్రమాదకరమని తేల్చారు. అయితే ఆత్మలను చూసేందుకు ఇష్టపడే వ్యక్తులకు, పరిశోధకులకు ఈ జైలుని అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా ఒక రాత్రి ఈ జైలులో తెల్లవారుజామున 2 గంటల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు గడిపేందుకు అవకాశం కల్పిస్తోంది. ఆసక్తి గల వాళ్ళు ఈ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ జైల్లో కనిపించే దెయ్యాలు, శబ్దాలు వెనక దాగిన మిస్టరీని ఆసక్తి ఉంటే మీరు కూడా అక్కడికి వెళ్ళిరండి. మరొక ఆసక్తికర వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.